చెప్తా. చాలా మంది మహారాష్ట్ర ట్రీట్మెంట్ మంచిగా ఉంది, కానీ ఇంకా వీళ్ళందరూ పరిచయం నాకు కూడా డాక్టర్స్ ఆశీర్వాదం లభిస్తుంది. అయితే ఎందుకు వచ్చాం మనం అంటే ఆశీర్వాదాలు ఇచ్చేది. మరి వాళ్ళు కూర్చున్నారు, ప్రతి ఒక్కరు కూడా సేవకులతో వచ్చారు హైదరాబాద్ నుంచి కొంతమంది. మరి ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదము మళ్ళీ అందరికీ प्रभावित हुआ हूँ कि हमारे इतना अच्छा आश्रम है, यह देखकर मन प्रसन्न हो गया। स्कूल का काम देखता हूँ, स्कूलों को किया गया, उसके लिए यह कार्यक्रम आपका सफलतापूर्वक समाप्त करता हूँ। धन्यवाद। खुशी में रहेंगे। నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరు కూడా శాంతిగా ఉన్నా. మన వర్ధా హాస్పిటల్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇప్పుడు డాక్టర్స్ రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఎవరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఈ రోజు ఫ్రీ బ్లడ్ టెస్ట్, షుగర్ కానీ బీపీ కానీ, మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళలేకపోతారు. అక్కడ మన కన్సల్టేషన్ ఫీజు మీరు కట్టలేకపోతుంటారు. కాబట్టి ఇక్కడ సర్వీస్ ఫ్రీగా మీకు చేయడానికి వచ్చారు. ఈ ఓం శాంతి వాళ్ళ నుంచి రేఖకే ఇట్లా ఒక మొదటి అడుగు తను తీసుకోవడం, మనందరినీ మా దగ్గరికి రావడం, అందరినీ గ్యాదర్ చేయడం, మీ వారికి తెలియజేయడం ఇట్లా చేస్తున్నామని వర్ధా నుంచి మన ఆదిలాబాద్కి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా సంతోషం. మీరు కూడా మీ టైం తీసుకొని అందరూ మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డాక్టర్స్ అంటే దేవుడు మనకి ఇప్పుడు అక్క మనకి ఇప్పుడు వచ్చినాక నాకు చెప్పినప్పుడు నాకు రోజు వచ్చి అంటే వినాలి, ధ్యానం పెంచుకోవాలి. మన ఈ బిజీ లైఫ్ లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చెప్తే మనకి వినాలి అనిపించే ప్రశాంతత. ఆదిలాబాద్ లో మేము ఇప్పుడు డైలీ తిరుగుతూ ఉంటాము. ఎక్కడ వెళ్ళినా కానీ అరుపులు, కేకలు, ఈ బిజీ లైఫ్ లో పిల్లలతో ఆడవడము అవన్నీ కాకుండా ఏదో ఒక వేరే ప్రపంచానికి వచ్చినామేమో అన్నంత మనశ్శాంతి కనిపించింది. మీరందరూ తప్పకుండా టెస్టులు కంప్లీట్ చేసుకోండి. మీకు వీలున్నప్పుడు తప్పకుండా అక్క దగ్గరికి రండి. మన బాధలు మన పిల్లలు. ఇంకొకటి డాక్టర్స్ అంటే కూడా దేవుళ్ళలాగానే దేవుడు మనకి జీవం పోస్తాడు, అమ్మ మనకి ప్రాణం ఇస్తుంది. అట్లాగే డాక్టర్ మనం పుట్టిన నుంచి చనిపోయే వరకు ఏ ప్రొఫెషన్ తో మనకు అవసరం ఉండకపోవచ్చు, పోలీసులు కానీ లాయర్లు కానీ వీళ్ళతో మనకు జీవితంలో అవసరం పడకపోవచ్చు. కానీ ఒక డాక్టర్ మన పుట్టుకతో మొదలు పెడితే మనం చనిపోయే వరకు డాక్టర్ అవసరం మనకి తప్పకుండా ఉంటుంది. ఏదో పొరపాటున ఎవరి అయినా కానీ లైఫ్ లూజ్ అయినా కానీ ఈ డాక్టర్ వల్లే అనడం మనం మానుకోవాలి. ఎందుకంటే ఒకసారికి మన తండ్రి తోబుట్టువులు ఎవరైనా కానీ మన వెంట ఉండకపోవచ్చు ఆపరేషన్ థియేటర్. కాకపోతే దేవుళ్ళగా వాళ్ళు మనకి ఆ ఆపరేషన్ థియేటర్ లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ టైం అంతా వదిలేసుకుని వాళ్ళు మన ప్రాణం కాపాడడానికి